తీన్మార్ మల్లన్న అవుట్ అందరూ అనుకున్న విధంగానే ఇవాళ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బహిష్కరించారు. తాత్కాలికంగా కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఈయన ఎందుకు సస్పెండ్ చేశారనేటువంటి దాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ఈ తీన్మార్ మల్లన్న అనేటువంటి ఆయన చింతపండు, ఆయన పేరు అసలు పేరు. ఈ చింతపండు గారు ఒకప్పుడు V6 న్యూస్లో కూడా వెళ్ళి ఈ యొక్క తీన్మార్ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో చేయటం ద్వారా కొంత ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ వచ్చినటువంటి ఆయన కూడా మెల్లగా కూడా అలా ఉండకుండా ప్రజల సమస్య మీద పోరాడతానని చెప్పేసి ఈయన మెల్లగా రాజకీయాల్లో రావడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈయనకి ఎవరు కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాల. కేసీఆర్ గారు చుట్టూ తిరిగారు. కేసీఆర్ గారు ఇటువంటి అవకాశం ఇచ్చినా తీసుకోవాలి. అతను మాటవాడికి లోపల ఉండేటువంటి విపరీతమైనటువంటి విచిత్రమైనటువంటి స్వభావంతో కూడా ఉంటాడు. ఇదివరకు కేసీఆర్ గారిని విపరీతంగా దూషించడం, విపరీతంగా తిట్టడం కూడా చేశాడు. ఈ విధంగా చేయడం వల్ల కేసీఆర్ గారు ఎంతో ఉదార స్వభావంగా అనేటువంటి వ్యక్తి అవటం వల్ల ఇతన్ని పోనాన్ని క్షమించి వదిలేశాడు. కానీ తర్వాత అతను సొంతగా కూడా ఒక ఛానల్ పెట్టుకొని ఇతని 24 గంటలు కూడా అవతల వ్యక్తులు దూషించడమే మాటలుగా పెట్టుకున్నాడు. రాజకీయాల్లో రావడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశాడు. కొన్ని కోట్ల రూపాయలు కూడా సంపాదించాడు ఈ రూపంలో. మరి రాజకీయాలు అంటే ఏంటి? రాజకీయాలు అంటే అవతల వాళ్ళు తిట్టడమే రాజకీయాలా? వీళ్ళకి రాజకీయాలు అంటే ఏంటో తెలీదా అని కూడా అర్థం కావట్లేదు. చివరికి ఈయన ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారికి కలిసి ఆయన కూడా సపోర్ట్ కూడా తీసుకొని రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఇతను కూడా కేసీఆర్ ఎవరైతే తిడతారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే క్యూ న్యూస్ మల్లన్న కూడా ఈ యొక్క కేసీఆర్ తిట్టడమే పనిగా పెట్టుకొని కొంత అతనికి ఘోష ద్వారా కొంత ఓట్ బ్యాంక్ తగ్గేటువంటి విధంగా కూడా ప్రయాణం చేశాడు. తద్వారా కూడా రేవంత్ రెడ్డి గారు ఇతని కృతజ్ఞత కూడా ఇతను ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్సీ గెలిచినటువంటి ఈ యొక్క తీన్మార్ మల్లన్న ఇప్పటికైనా తన యొక్క మనసు మార్చకుండా మళ్ళీ కూడా అతనికి విపరీతమైనటువంటి భావనలు 24 గంటలు కూడా ఈ యొక్క కులపిచ్చి వల్ల ఎప్పుడు కూడా అవతల కులం వాళ్ళు తిట్టడమే కూడా ఇతను తన యొక్క పనిగా పెట్టుకున్నాడు. అంతేకాకుండా రీసెంట్గా కూడా ఇతను రెడ్డి కులస్తులు చాలా అవమానకరంగా తిట్టడం జరిగింది. రెడ్డి కులస్తులు వీళ్ళ ఉచ్చదాగుతారా అని కూడా అతను చాలా భయంకరంగా దూషించాడు. అప్పటికే రెడ్డి కులస్తుల సంఘం వాళ్ళందరూ కూడా తీన్మార్ మల్లన్న మీద కేసు పెట్టారు. కేసు పెట్టినప్పటికి కూడా ఇతన్ని కూడా ప్రశ్నించారు. నువ్వెవరు ఉచ్చదాగుతున్నావురా అని ఇతన్ని కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి అటువంటి భాష ఉపయోగించడం ఏమిటి? ఒక రాజకీయాల్లో వచ్చిన తర్వాత, ఒక ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఒక అఫీషియల్గా మెయింటైన్ చేయాలి. చక్కగా తన యొక్క ప్రజల సమస్య మీద పోరాడి ప్రజల మనస్సును కూడా గెలుచుకున్నట్టయితే సహజంగానే అతనికి మంత్రి పదవి రావచ్చు, ఇంకా ఉన్నత పదవులు కూడా రావచ్చు. అట్లా కాకుండా నెక్స్ట్ టైము బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఇక రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని ఇతను మాట్లాడటం కూడా అందరికి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కూడా గురి చేసింది. నేను చెప్తున్నాము, నీలాంటి బీసీ నాయకులు ఎప్పటికీ ముఖ్యమంత్రులు కాలేరు. ఇది వాస్తవం పెట్టుకో. నీలాంటి ఈ యొక్క తీన్మార్ మల్లన్న వంటి బీసీ నాయకులు కూడా ఎప్పటికీ ముఖ్యమంత్రులు కాలేరు. మీరు ముఖ్యమంత్రులు అంటే ఇంకో జన్మెత్తాల్సిందే. క్యూ న్యూస్ యొక్క తీన్మార్ మల్లన్న చెప్తున్నాము, నీ వల్ల కాదు. నువ్వు చెప్పినట్టు విధంగా మీ బీసీ నాయకులు, నీలాంటి బీసీ నాయకులు ఎప్పటికీ కూడా కనీసం మంత్రి పదవి కూడా తెచ్చుకోలేరు. దానికి రెడ్డి కులస్తులే చేయాలి, ఇలాంటి వాళ్ళ వల్ల కాదు. నీకు అన్ని క్వాలిటీస్ కూడా నీలో లేవు అనే విధంగా కూడా బహిరంగంగా అతనికి చెప్తున్నాం. నమస్కారం.